15 years బ్యాక్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి 18,500 ఉండేది. ఇప్పుడు వచ్చేసి లాక్స్ దాటిపోయింది. 24 క్యారెట్స్ గోల్డ్. సో 443% పెరిగింది. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ 15 yearsకి మనం చూసుకున్నా కూడా 5 lakhs పెరుగుతుంది. గోల్డ్ లవర్స్ గోల్డ్ కొని పెట్టుకుంటే ఎప్పటికైనా లాభమే అది. కాకపోతే గోల్డ్ ఏంటంటే ఇప్పటికంటే ఇప్పుడు తీసుకొని వెళ్తే మనకి లిక్విడిటీ అయిపోతుంది, వెంటనే మనకు డబ్బులు వచ్చేస్తాయి. అయితే మనం ల్యాండ్ కొనుక్కుంటే చాలా విపరీతమైన రిటర్న్స్ ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల 3 లక్షలు పెట్టి కొన్న వాళ్ళది ల్యాండ్ కూడా ఇప్పుడు 2 కోట్లు 3.5 కోట్లు కూడా అయిపోయింది. సో కొంతమందివి 3 లక్షలు పెట్టి కొన్నవి ఇప్పుడు 30 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు కూడా అయిన వాళ్ళే ఉన్నాయి. సో అలా ఎవరైనా అయి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను 15 years బ్యాక్ 1200 పెట్టి ఒక గజం కొన్నా, అది ఇప్పుడు వచ్చేసి 12,000 గజం ఉంది. సో అలాగే ల్యాండ్ బాగా పెరుగుతుంది. కానీ ఇప్పుడు నేను అమ్మడానికి పెట్టా, కానీ అది అమ్మడానికి పోవట్లేదు. సో ఇది ఏంటి అంటే గోల్డ్ కొంత భాగం ఇంట్లో ఉండాలా, ల్యాండ్ ఉండాలా. నేను ఒప్పుకుంటా, గోల్డ్ కన్నా ల్యాండ్ బెస్ట్ అని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. ఎందుకంటే రిటర్న్స్లో చాలా విపరీతమైన రిటర్న్స్ ల్యాండ్లో వస్తాయి. ల్యాండ్ పెరిగే సమస్య లేదు, కొత్త క్రియేట్ చేసే అవకాశం కూడా లేదు. గోల్డ్ క్రియేట్ అవుతుంది కొత్తది అని అంటున్నారు, కానీ నాసా వల్లనే కాలేదు. అది ఇంకా ఎక్కువ రేట్ అవుతుంది కృత్రిమంగా గోల్డ్ క్రియేట్ చేసినా కూడా. అది ఎప్పటికీ ఇంకా 50-100 సంవత్సరాలకు అవుద్దో లేదో కూడా తెలియదు. కానీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ లిక్విడిటీ వెంటనే కాదు. ఒకవేళ మీకు లిక్విడిటీ తొందరగా కావాలా, డబ్బులు వెంటనే కావాలంటే గోల్డ్లో కొంత భాగం పెట్టుకోండి. ల్యాండ్ మాత్రం ఖచ్చితంగా కొనండి. అంటే ల్యాండ్ నమ్ముకున్నవాడు ఇప్పటివరకు మోసపోలేదు. ప్లీజ్ నా రీల్స్ని చాలామంది రకరకాలుగా యూజ్ చేసుకున్నారు, వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీకి, వాళ్ళ గోల్డ్ బిజినెస్కి. ప్లీజ్ అలా యూజ్ చేయకండి. నేను ఎవరికి అలా రైట్స్ ఇవ్వలేదు, నా వాయిస్ని కానీ నా రీల్స్ని కానీ చేసుకోవడానికి. సో మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆల్ ఆర్ వెల్కమ్. మీరు నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా వెల్కమ్. ఎందుకంటే దాని నుంచి అందరూ నేర్చుకునే అవకాశం చాలా బాగా ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.